శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ద్వాదశ భావంలో వక్రీగ్రహాలు 12వ స్థానంలో వక్రీగ్రహాలు ఉంటే నష్టమా మోక్షమా విదేశీ యోగం ఉంటుందా అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని హైప్ చేస్తూ ఉండండి. ఇక ఈ 12వ స్థానంలో వక్రీగ్రహాలు అంటే ఈ 12వ స్థానం అంటే ఖర్చులు, నష్టాలు, ఒంటరితనం, విదేశాలు, మోక్షం ఇవన్నీ కలిపి చెప్తే అతి ముఖ్యమైనటువంటి భావం గురించి, అదే జాతకంలో ద్వాదశ భావంలో వక్రీగ్రహాలు ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి, ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే సూర్యచంద్రులు ఎప్పుడు కూడా వక్రీగా ఉండరు కాబట్టి వీళ్ళ గురించి మనం చెప్పుకోవడం లేదు. ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటివి 5 గ్రహాల గురించి: కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మరియు రాహువు, కేతువు 7 గ్రహాలు. అలాగే ఈ 5 గ్రహాలు ఎందుకన్నాము అని అంటే 5 గ్రహాలు రాహువు, కేతు ఎప్పుడు వక్రీగానే ఉంటారు కాబట్టి 5 గ్రహాలని అనడం జరిగింది. అలాగే సహజ వక్రీ గ్రహాలంటే రాహు, కేతువు కాబట్టి వీటితో 7 గ్రహాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఎందుకు అంటే ఇది నష్టమా శాపమా లేక ఆధ్యాత్మిక వరమా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ద్వాదశ భావం అంటే ఏమిటి అసలు? ద్వాదశ భావం అంటే వ్యాయభావం అంటాం, మోక్ష భావము అంటాం. ద్వాదశ భావం సూచించే అంశాలేమిటి? ఖర్చులు, నష్టాలు, అప్పులు, విదేశాలు, ఒంటరితనం, నిద్ర, రహస్యాలు, ఆస్పత్రులు, జైలు, మోక్షము, త్యాగము. ఈ భావం బలంగా ఉంటే మనిషి లోపలికి ప్రయాణం మొదలవుతూ ఉంటుంది. బలహీనంగా ఉంటే నష్టం ఎదురుపడుతుంది, నిద్రలేమి ఉంటుంది, ఒంటరితనం పెరుగుతాయి. మరి ఈ వక్రీగ్రహాల తత్వం ఏమిటి అని అంటే బయట ప్రపంచం కన్నా లోపల ప్రపంచంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయట కనిపించదు. ఈ వక్రీగ్రహం పని లోపలనే పనిచేస్తూ ఉంటుంది. వక్రీగ్రహాలు సాధారణ లక్షణాలు ఆలస్యమైనటువంటి ఫలితాలు ఇవ్వడము, లోపలి బాధలు పెట్టడము, గత జన్మ కర్మలు వెంటాడడము, ఒంటరి పోరాటం చేయడము, సాధారణ జీవితము. ద్వాదశ భావంలో వక్రీగ్రహాలు ఉంటే మనిషి భౌతికంగా కోల్పోయి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాడు. ద్వాదశ భావంలో వక్రీగ్రహాలు డబ్బు చేతిలో నిలవదు, ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి, ఒంటరితనానికి ఇష్టపడుతూ ఉంటారు, నిద్ర సమస్యలుంటాయి, విదేశీ ప్రయాణాలలో ఆలస్యం లేదా దీర్ఘ నివాసం ఉంటుంది, లోపలి భయాలు ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది శాపం అనేటువంటిది ఎప్పుడూ కాదు, విడిచిపెట్టేటువంటి పాఠం. ఈ యోగంలో ఉన్నవాళ్ళు జీవితాంతం శాంతిని పొందే అవకాశం ఎక్కువ. ఒక్కో వక్రీగ్రహం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 12వ స్థానంలో కుజుడు వక్రీగా ఉన్నట్టయితే ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయంటే శత్రువుల వల్ల నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రహస్య శత్రువులు ఉంటారు, ఖర్చులు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి. మరి అనుకూలించేటువంటి ఫలితాలు ఏమిటి అంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడము, పోలీసు రహస్య విభాగాలు చేయడము, విదేశ సేవలు చేయడము. కోపం నియంత్రిస్తే విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఇక 12వ స్థానంలో బుధుడు వక్రీగా ఉన్నట్టయితే నిర్ణయాల్లో గందరగోళం అనేటువంటిది ఉంటుంది, నిద్రలేమి ఉంటుంది, ఆలోచన వల్ల భారం మొదలవుతూ ఉంటుంది. మరి వీళ్ళకి అనుకూలించేటువంటి ఫలితాలు ఏమిటి అంటే రచన, రీసెర్చు, విదేశీ కమ్యూనికేషను, డిజిటల్ పనిలో వీళ్ళు అనుకూలతను సాధిస్తూ ఉంటారు. నిశ్శబ్దంలో ప్రతిభను వికసిస్తూ ఉంటుంది కాబట్టి నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉండండి. ఇక 12వ స్థానంలో గురువు వక్రీగా ఉన్నట్టయితే గురు అనుగ్రహం ఆలస్యంగా లభిస్తూ ఉంటుంది, ధర్మంపై సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆర్థిక నష్టం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మరి వీళ్ళకి అనుకూలించేటువంటి ఫలితాలు ఏమిటి అంటే మోక్ష మార్గం ఏర్పడుతుంది, ఆశ్రమ జీవితం ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక గురువు, విదేశీ ధార్మిక సేవ అనుకూలిస్తూ ఉంటాయి. వీళ్ళు భౌతిక నష్టం ఆధ్యాత్మికం వల్ల లాభం ఏర్పడుతుంది. భౌతికంగా నష్టపోయినా ఆధ్యాత్మికం వల్ల లాభం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక
12వ స్థానంలో శుక్రుడు వక్రీగా ఉన్నట్టయితే ప్రేమలో త్యాగం ఏర్పడుతూ ఉంటుంది, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, గోప్య సంబంధాలు ఉంటాయి. మరి వీళ్ళకి అనుకూలించేటువంటి ఫలితాలు ఏమిటి అంటే కళలు, సినిమా, ఫ్యాషన్, విదేశ లగ్జరీ రంగాలలో అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 12వ స్థానంలో శని వక్రీగా ఉన్నట్టయితే దీర్ఘకాలిక ఒంటరితనంని ఎదుర్కొంటూ ఉంటారు, బాధ్యతల వల్ల భారం ఏర్పడుతూ ఉంటుంది, నిద్రలేమి సమస్యలుంటాయి. అనుకూల ఫలితాలు ఆశ్రమ సేవ చేయడము, జైలు శాఖలో పనిచేయడము, ఆసుపత్రిలో సేవ చేయడము. 40 సంవత్సరాల తర్వాత అంతర్ముఖ శాంతి ఏర్పడుతూ ఉంటుంది. శని విడిచిపెట్టడం నేర్పిస్తూ ఉంటాడు, మనకు అవసరం లేని అన్నీ కూడా విడిచిపెట్టడం నేర్పిస్తూ ఉంటాడు. ఇక ఈ 12వ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్టయితే విదేశాలలో స్థిరపడటం అనేటువంటిది ఉంటుంది. రాహు ఉన్నట్టయితే ఆకస్మిక ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, గోప్య జీవితం ఉంటుంది, మరియు ఒంటరితనాన్ని ఇష్టపడతారు, ఐసోలేషన్ కలిగేటువంటి అవకాశాలు ఉంటుంది. ఇక కేతువు 12వ స్థానంలో ఉన్నట్టయితే విరక్తి ఉంటుంది, ధ్యానము, మోక్ష భావన ఇవి ఉంటూ ఉంటాయి. ప్రపంచం దూరమైతే పరమాత్మ దగ్గరవుతాడు అని అంటాం. ఇవన్నీ కూడా ఈ రాహుకేతుల వల్ల కలిగేటువంటి ఫలితాలు. మరి వీళ్ళు చేయవలసినటువంటి ఫలితాలు పరిహారాలు ఏమిటి అంటే దానం చేయడము, సేవ చేయడము, ధాన్యము, నిద్ర నియమము, మరియు ఖర్చుల నియంత్రణ, చెయ్యకూడనివి అక్రమ మార్గాలు చేయకపోవడము, రహస్య పాపాలు చేయకపోవడం, మోసం చేయకపోవడం. ద్వాదశ భావంలో వక్రీగ్రహాలు శాపం అనేటువంటివి ఎప్పటికి కావు, అవి మనల్ని విడిచిపెట్టే మార్గంలో నడిపిస్తాయి. భౌతికంగా కోల్పోయిన ఆధ్యాత్మికంగా సంపూర్ణత పొందేటువంటి యోగం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని హైప్ చేయండి, హైప్ చేస్తూ ఉండండి. జై శ్రీమన్నారాయణ.